జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బానే రిగ్గింగ్ చేయించాను అన్నావుగా, గెలుస్తావులే. దీని గెలుపు మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవును, మీ అమ్మ తోడు. మొదటి దశ కౌంటింగ్ పూర్తయింది. శృతి గారు పరిమళ గారి మీద 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండవ రౌండ్ లెక్కింపులో శృతి గారి మీద పరిమళ గారు 5000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మళ్ళీ టెన్షన్ పెట్టారేంట్రా నాయనా? అయ్యో, ఓడిందో మన గతి అధోగతి చేస్తుందయ్యా అక్షర. మీ అమ్మ తోడు. నాకు అదే భయంగా ఉంది. మూడవ రౌండ్లో కూడా పరిమళ గారే 10 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. శృతి అదే ముందుంది. టెన్షన్ వచ్చేస్తుంది. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవట్లేదు, అంతే. సేమ్ టెన్షన్ అండి. రే, బాగా రెగ్గింగ్ చేసామన్నారు కదా, చూడు. గుద్దాం మేడం. మరి ఏదిరా? చివరి కౌంటింగ్ పూర్తయింది. పరిమళ గారిపై శృతి గారు 2000 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. శృతి, నువ్వే గెలిచావు. అసలు శృతి గెలవడం ఏంటి? రిగ్గింగ్ జరిగింది అక్షర. ఈ గెలుపు అదే అయి ఉంటుంది. రిగ్గింగ్ చేసి గెలిచిందా? హాయ్ కలెక్టర్. నెగ్గలేను అన్నావు, విన్నావా? 2000 ఓట్ల ఆధిక్యంతో గెలిచాను. నువ్వు ఓడిపోవాలని ఎన్నో చేశావు. నో యూజ్. కార్పొరేటర్ పోయినా ఎమ్మెల్యే అయ్యాను. MLA. ఇది ఇప్పుడు నా రేంజ్. దట్ ఈజ్ శృతి. నీ బొందలే. రిగ్గింగ్ కి పాల్పడి గెలిచావు. ఈ గెలుపు నిజాయితీతో వచ్చింది కాదు. ఎలా వస్తాయేంటి? గెలిచానా లేదా అన్నదే పాయింట్. ఇక నేనేంటో చూపిస్తాను. మినిస్టర్ అయిన నీ అత్తే ఏం చెయ్యలేకపోయింది. ఇక నువ్వేం చేస్తావు? సరే, అది చూడు ఏం చేస్తాను. చేసిన దానికి నువ్వు చూస్తావు. శృతమ్మా, నువ్విప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కలెక్టర్. పాపం వాళ్ళు ఓడిన బాధలో ఉన్నారు. వాళ్ళని అలా వదిలేయాలి. ఇట్స్ పార్టీ టైం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.